చాలా అవుతుంది నేను కాదు వెళ్ళిపోండి ఇంట్లోకి అంటే నేను ఇంట్లో ఉన్నాను. అందరికీ ధన్యవాదాలండి. కారంచేడు చుండూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలండి. మాట్లాడుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగా ఈ డైరెక్టర్ గారు తీసినటువంటి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా యువతలో మార్పు రావాలని కూడా కోరుకుంటూ ఈ డైరెక్టర్ గారికి ఇక్కడున్న వ్యక్తులందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ జయమండి. ఈ సుండూరు కారంచేడు సంఘటన సందర్భంగా ఈ చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చారు సినిమా తీస్తున్నామని చెప్పి. కారంచేడు సంఘటన 40 సంవత్సరాలు జరిగింది. జూలై 17 తర్వాత వచ్చినప్పుడు చెప్పారు, అక్క మేము కారంచేడు అనే పేరు పెట్టాం, సుండూరు అని పేరు పెట్టాం, కానీ సినిమా తీసి ఇదే కారంచేడు, ఇదే సుండూరు, ఇదే నేర్కొండ అని ఇట్లాంటి సంఘటనలు వస్తాయి. మన జాతుల మీద జరిగే సంఘటనలు మనల్ని ఎట్లా బాధిస్తున్నారు, అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం ఎట్లా బాధపడుతున్నాము, అది ఇప్పుడు జరిగే కుర్రోళ్ళకి వాళ్ళకి తెలియట్లేదు, చిన్నపిల్లలకి. ఆ సంఘటన మీద మేము సినిమా తీస్తున్నాము, సంఘటన అందరికి చేరాలి అని చెప్పారు. అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు కారంచేడు అంతా తిరిగి చూశారు. రాత్రి నుంచి ఇక్కడే వచ్చి చుండూరులో ఇక్కడ అందరిని చూసి ఆయన ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా, ఆ సంఘటన జరిగినప్పుడు నేను పడిన బాధ అవన్నీ ఇప్పుడు ఇది చూస్తుంటే మళ్ళీ నాకు గుర్తొస్తుంది. 40 సంవత్సరాల తర్వాత మాట్లాడాలంటే ఎప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడలేదు. అందరం చూస్తే అప్పుడు బాబాయ్ కానీ వీళ్ళందరూ వచ్చి మా తరపున నిలబడి పోరాటం చేసి మమ్మల్ని ఈ రకంగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ పోరాటం ద్వారా మనం అందరం ఇట్లా నిలబడి కొంతమందిలో ఇట్లా ఉన్నాము. ఇంక ముందు కులాల పేరుతోటి మనం అందరం విడిపోకుండా ఉండి మనం కలిసికట్టుగా ఉండి మన ఓట్లు మనం వేసుకొని మన సీట్లు మనం సంపాదించుకొని రాజ్యాంగం వస్తే మనకి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇంతతో ముగిస్తాను. నాకు ఈ